హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ఈరోజు వీడియోలో జంతుకుల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇవి ఈవినింగ్ టైంలోని నెక్స్ట్ పిల్లలకి బ్రేక్ కింద పెట్టడానికి చాలా బాగుంటాయండి. బయట నుంచి కొన్నట్లు కన్నా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసి పిల్లలకి స్నాక్స్ పెట్టారంటే పిల్లలకి మంచిది కదా. ఇంకెందుకు లేట్ చేయడం, ఈ జంతుకుల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక పళ్ళెం తీసుకొని 4 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే 2 కప్పుల వరకు శనగపిండిని వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలండి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా వామ్ని క్రష్ చేసుకొని వేసుకోవాలి. వామ్ వేసుకోవడం వల్ల హెల్త్కి మంచిది కదా. నెక్స్ట్ తిన్నప్పుడు కూడా ఈ వాసన బాగా తగిలి చాలా బాగుంటుంది. అలాగే కొద్ది వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ కూడా కొద్దిగా గోరువెచ్చడి వాటర్ వేసుకున్నట్లయితే ఈ జంతుకులు అనేది గుల్లగా వస్తాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. కాబట్టి గోరువెచ్చడి వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. మీరు మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు జంతుకులు వేసుకునేది ఇలా మురుకులు గొట్టాన్ని తీసుకొని దీని చుట్టూ కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మీ దగ్గర ఏ షేప్ ఉంటే అదండి. ఇప్పుడు దీని చుట్టూ కూడా ఆయిల్ని అప్లై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ జంతుకుల పేస్ట్ని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మీకు ఈజీగా అవ్వడానికి ఒక ప్లాస్టిక్ కవర్ మీద చూపించబోతున్నాను. ఈ ప్లాస్టిక్ కవర్ మీద కాస్త ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద ఈ మురుకులు గొట్టంతో ఇలా జంతుకుల్లాగా వేసుకోవాలి. అలాగే మిగిలిన కూడా మిగిలిన అన్నిటిని కూడా జంతుకుల్లాగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనము ఇలా వేసుకోవడం వల్ల మన పని చాలా ఈజీగా అయిపోద్ది. ఆయిల్ మరిగాక ఇలా చేత్తో తీసుకున్నట్లయితే వెంటనే ఈ జంతుకులను వేసుకోవచ్చండి. అప్పటికప్పుడే జంతుకులను వేసుకోవడం ఇదంతా టైం వేస్ట్ కదా. కాబట్టి ముందుగా మనము కవర్ మీద జంతుకులను వేసుకొని ముందుగా ఉంచేసుకుంటే అప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనం వేసుకోవడానికి చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఈ ప్రిపేర్ చేసుకున్న ఈ జంతుకుల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. వీటిని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు కూడా చక్కగా వేపుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన జంతుకులను కూడా ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు కూడా చక్కగా వేపుకోవాలి. అంతేనండి, జంతుకులు అనేది రెడీ అయిపోయి. ఇప్పుడు వీటిని ఒకటి తుంచి చూపిస్తున్నాను. చూడండి ఎంత కలకలలాడుతూ క్రిస్పీగా ఉన్నాయో, చాలా గుల్లగా వచ్చాయి కదా, చాలా బాగుంటాయండి. ఇలా ఇంట్లోనే చేసి పెట్టాలంటే పిల్లలకి చాలా హెల్త్కి మంచిది. నెక్స్ట్ పిల్లలు కూడా ఫటాఫట్ తినేస్తారు. చాలా బాగుంటాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.